చనిపోయిన 1200 మందిలో నేను కూడా ఒకరినైతే బాగుండి అనుకుంటా రోజు. ఎందుకంటే ఇలాంటి దిక్కులేని దిక్కుమాలిన తెలంగాణ చూస్తా అని నేనైతే అనుకోలే. ఎందుకంటే 68లో కొలిశెట్టి రామదాస్ గారు మా బంధువు కొత్తగూడెం కేటీపీఎస్ గేట్ దగ్గర పాల్వంచలో మా ఉద్యోగాలు మాకు కావాలని స్టార్ట్ చేసినప్పుడు మా నాన్నగారు 9వ తరగతిలో అరెస్ట్ అయ్యిండు, మా పెదనాన్నగారు అరెస్ట్ అయ్యిండు. 1968 జూలై 6వ తారీఖు కేటీపీఎస్ గేట్ దగ్గర మొదలైన ఉద్యమం మా ఉద్యోగాలు మాకు కావాలి, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కావాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చనిపోలే పిల్లలు. తెలంగాణలో అత్యధిక సహజ వనరులు ఉన్నాయి, అత్యధిక మానవ వనరులు ఉన్నాయి. ఈ సహజ వనరులకి మానవ వనరులకి మధ్య పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు వలసపోతున్నారు. ఈ ఆత్మహత్యలు ఆగిపోవాలన్నా వలసలు ఆగిపోవాలన్నా మా ఉద్యోగాలు మాకు కావాలి అని 1968లో మా బంధువు కొలిశెట్టి రామదాస్ గారు మా నాన్నగారు స్టార్ట్ చేసిన ఉద్యమం. మరి ఎందుకు నాకు అంటించిర్రో ఆ తెలంగాణ అనే పదం, మా నాన్నగారి జీవితం అయిపోయింది, మా పెదనాన్నగారు జైల్లోకి పోయారు. నేను 2001లో జైలుకు పోయినప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత విశారదరన్న మా రూమ్కి వచ్చిండు. అరే విఠలు, నువ్వు ఇప్పుడే టీనేజ్లో ఉన్నావు, నీకేమైనా బుద్ధి ఉందారా? వెలమోళ్ళ కోసం, రెడ్డోళ్ళ కోసం, కమ్మోళ్ళ కోసం జరిగే ఉద్యమంలో మీ నాన్న ఆల్రెడీ జీవితం అంతా కోల్పోయిండు, ఏమొస్తుందిరా భౌగోళిక తెలంగాణ వస్తే, ఇది మన యుద్ధం కాదురా నాయన అంటే నేను వెళ్ళే ఆ రోజు లేదు బాబాయ్ అన్నాం. కేసీఆరే మా లీడర్, నువ్వు అంతా ఏదేదో చెప్తున్నావు అన్నాం. కానీ తర్వాత రోజు అరే విశారదన్న చెప్పింది నిజమే కదా అని జయశంకర్ సార్ ఇంటికి ఆవేశంగా పోయి సారు ఇది నేను చెప్పే పచ్చి నిజాలు ఏమైనా ఉంటే బీపులు వేసుకోండి, బాధపడేటి ఉంటే బాధపడి బాయిలో దూకి చావండి. జయశంకర్ సార్ దగ్గరికి పోయినా, ఏం సార్ నువ్వు పెద్ద ప్రొఫెసర్ అని నువ్వు చెప్తే ఈ తాగుబోతు ముండా కొడుకుని తీసుకొచ్చి మా దగ్గర పెట్టావు, వాడు ఇంటికి పొద్దున 8 గంటలకు పోతే మధ్యాహ్నం 2 గంటల దాకా లేవాడు, వాడెట్లా నాయకుడు అవుతాడు, వాడు మాకేం ఉద్యమం తీసుకొస్తాడని సార్ని గల్లా పట్టి కొట్టడం ఒకటి తప్ప అంతా చేసినాం మేమంతా, ఒక 20-30 మంది పోతే సారు కూల్ చేసి చాలా విషయాలు చెప్పిండు. మళ్ళీ కేసీఆర్ ఇంటికి పోయినాం, కుమారస్వామి అన్న కూడా అప్పుడు క్యాంపస్లో ఉన్నాడో లేదో, మా డీసీ రెడ్డి గారు మా హాస్టల్స్ మీద పడి గుర్రాలతో తొక్కిస్తున్నాడు మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం పెట్టి. అప్పుడు మేము అందరు రాజకీయ నాయకులు ఇళ్ళకి పోయినాం. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటికి, అసద్ ఇంటికి, రాజశేఖర్ ఇంటికి, అందరింటికి పోయినాం. కేసీఆర్ గారి ఇంటికి పోయినాం. కేసీఆర్ గారి ఇంటికి పోతే మాకు అప్పుడు కేసీఆర్ గారు అప్పుడప్పుడే ఇల్లు కట్టుకుంటున్నాడు, మాకు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కూడా తెలియదు. 2001లో ఆయన ఇంటికి పొద్దున్నే ఆదివారం బస్సులు కూడా సరిగా ఉండవు, నడుచుకుంటా ఇక్కడ టిఫిన్ ఎగ్గొడ్డు పోయినాం. అసలే క్యాంపస్లో ఆ రోజు ఆమ్లెట్, సండే అంటే నాన్ వెజ్ ఉంటుంది. పిల్లలంతా 40-50 మంది పోయినాం. పొద్దున 8 గంటలకు పోతే మధ్యాహ్నం 2 గంటల దాకా కిందకు దిగాడు దొర. అసలే ఆకలి, నీళ్ళు ఇచ్చేటోడు కూడా లేడు. అప్పుడప్పుడే ఆయన ఇంటికి కిటికీలు దర్వాజాలు పెడుతున్నారు. మీరు ఏమైనా ఎన్టీఆరా, కేసీఆర్ ఏమన్నా ఆయన ఏమైనా అజానుభావుడా, లేకపోతే మేము పోయిన వాళ్ళు ఏమైనా కాంట్రాక్టర్లమా, ఆయన పైరవీల కోసం పోయినామా? అరే నీ అమ్మ వీడేంద్రా ఇట్లున్నాడని డైరెక్ట్ బెడ్రూమ్లోకి పోయినాం. లేపుకొని వచ్చినాం. మేమేమైనా కాంట్రాక్ట్ల కోసం వచ్చినామా, పైరవీల కోసం వచ్చినామా? ఇవ్వ పొద్దున 8 గంటలకు వస్తే నీ ఇంట్లో నీళ్ళు ఇచ్చే దిక్కు లేదని ఇంకా అమ్మ నా బూతులు తిట్టాం. క్యాంపస్ వాళ్ళు ఎట్లా తిడతారు? ఇంకా అప్పుడు కేసీఆర్ గారు దొరలేసి మీదే ఊరు అన్నాడు. ఖమ్మం కామ్రేడ్ లాగా మాట్లాడకు, నువ్వు ఆవేశంగా మాట్లాడుతున్నావు అని ఇంటికి లోపలికి పోయి ఆల్విన్ టోఫ్లర్ థర్డ్ వేవ్, ఫ్యూచర్ షాక్, వండర్ వరల్డ్ ఈ 3 పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చిండు. అవి అప్పుడే అమెరికా నుంచి ఎవరు తెచ్చిచ్చారు ఆయనకి. ప్రపంచీకరణ నేపథ్యంలో విప్లవాలు ఎలా వస్తున్నాయి, ఆ విప్లవాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయని ఆల్విన్ టోఫ్లర్ అనే రచయిత రాసిన పుస్తకాలు. థర్డ్ వేవ్, ఫ్యూచర్ షాక్, వండర్ వరల్డ్. ఇగో నువ్వు పట్టి చదువు, కమ్యూనిస్ట్ లాగా మాట్లాడుతున్నావు, ఇట్లా మాట్లాడితే నా బతుకు అంగట్లో మీరు చెప్పినట్టు నేను కోటిలో బఠానీలు అమ్ముకోవాలని చెప్పి మమ్మల్ని అందరినీ భోజనం పెట్టి మళ్ళీ 4 గంటల దాకా మెడలు ఊపుకుంటా తొడలు ఊపుకుంటా ముచ్చట్లు చెప్పి పంపించిండు. అది ఆయన టాలెంట్. ఆ రోజు విశారదన్ మహారాజా గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏ తెలంగాణ కోసం మనం యుద్ధం చేస్తున్నాం, ఎవరి కోసం 1200 మంది పిల్లలు చనిపోయినరు, 68లో 369 డెడ్ బాడీలు. మీరందరూ ఒక్కసారి తెలంగాణ ఉద్యమాల చరిత్ర శోభా గాంధీ గారు రాసిన పుస్తకం చదవండి. ఉస్మానియా హాస్పిటల్కి ఒక్క డెడ్ బాడీ వస్తే 100 మంది తల్లిదండ్రులు వచ్చేటోళ్ళు. 69లో ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ జరిగిన పోరాటం, జలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ వర్సెస్ ఇండియన్ భారతీయులు జరిగిన పోరాటంలో చనిపోయిన అమరవీరుల చరిత్ర జలియన్ వాలాబాగ్లో ఉంటుంది. కానీ 1969లో 1 ఇయర్ కర్ఫ్యూ జరిగితే ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ జరిగి 369 అఫీషియల్ పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీలు, మిస్సింగ్ కేసులు 3000. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉక్కు పాదంతో అంచివేస్తే
ఆ అణిచివేతను తట్టుకోలేక 69 నుంచి అడవుల్లోకి వెళ్ళిపోయి ఈ నేల మీద మట్టిలో కలిసిపోయిన నా విప్లవ వీరులందరికీ జోహార్లు, తెలంగాణ ఉద్యమకారులకి జోహార్లు, తెలంగాణ ఉద్యమ వీరులకి జోహార్లు గట్టిగా. ఈ నేల 52లో ముల్కీ ఉద్యమం నుంచి మొన్నటి 2014 వరకు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, పేద రెడ్లు కావచ్చు, ఏ కులం ఏ మతం మనకు తెలియకుండా నిత్యం రక్తసిక్తమైంది. ఈ మట్టి రక్తంతో తడిచిపోయింది. ఆ రోజు వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, నక్సల్ బరీ పోరాటం కావచ్చు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావచ్చు, చనిపోయిన దానిలో మెజారిటీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు, గరీబోళ్ళు, రెడ్లు, పేద అగ్రకులాలు. ఏ బలిసినోళ్ళు ఏ ఉద్యమంలో చనిపోలే. ఆ చనిపోయిన అమరవీరుల సాక్షిగా మా నాన్న తరం 69లో శవాలని మోసింది, నా తరం 1200 శవాలను చూసింది. నా బ్యాడ్లకు నేను ఇంకా బతికున్నా, ఎందుకంటే కనీసం చనిపోయి ఉంటే నా తెలంగాణ గొప్పగా ఉండేదనేది. రోజు నేను చస్తూ బతుకుతున్నా ఇలాంటి తెలంగాణ కోసం కాదు. మా అల్లుడు సంపత్ కేసీఆర్ ఖమ్మం జైల్లో A1 అయితే మా అక్క కొడుకు A2 ఇప్పుడున్నాడు, వాడి జీవితం రోడ్డు మీద పడ్డది. మా కుటుంబంలోనే నలుగురం 4 తరాలు తెలంగాణకి బలైతే ఈ సబ్బండ వర్గాలు 90% ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ తెలంగాణ మీద జరిగిన పోరాటాలలో బలైందెవరు? పోరాటాలు ఘనం, ఫలితాలు శూన్యం. అది ఏ పోరాటమైనా కావచ్చు. ఎందుకంటే మనం ఆవేశపరులం, అమాయకులం. టంకశాల అశోక్ గారు తెలంగాణ క్యారెక్టర్ గురించి ఒకటి రాసిర్రు. తెలంగాణ ప్రజలు చూడ్డానికి అమాయకంగా ఉంటారు, ఆవేశంగా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి కుళ్ళు కుతంత్రం తెలియదు, బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా అని ఊర్లలో ఉండే. గుర్రం జాష్వా అనే కవి మన పక్కనున్న ఆంధ్రాలో బ్రిటిష్ వాళ్ళ చేత సన్మానం పొందిండు, తెలుగు కవి, అవునా కాదా? ఫిర్దౌసి గబ్బిలమని రాసిర్రు. ఇప్పటికీ మన తెలంగాణ పల్లెల్లో బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా అంటారా అనరా? అంటే ఇప్పటికీ మనకి బానిసత్వం పోలే. విశారదన్ మహారాజా గారు చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ రావాల్సింది బానిసల భూకంపమే, అవునా కాదా? నేను వాస్తవానికి స్పీచ్ చేయడానికి రాలే, పెద్దలు చెప్తే వినడానికి వచ్చిన. నువ్వు నేను కలిస్తే మనం జనం కలిస్తే ప్రభంజనం. విశారదన్ మహారాజు పిలుపు అందుకొని ప్రభంజనంలా కదలడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కవి బైరాగి ఒక మాట చెప్తాడు, ఓ నేస్తమా నాకు కాస్త నమ్మకం ఇవ్వు, ఆకాశాన్ని అప్పడంలా విరిచేస్తా అంటాడు. ఓ విశారదన్ మహారాజు గారు, మా ఎస్సీ ఎస్టీ బీసీ పేద ప్రజలకి నమ్మకాన్ని ఇవ్వండి. ఆకాశాన్ని అప్పడంలా విరిచే శక్తి మీకు ఉందా లేదా? ఉందా లేదా? అండ ఉంటే కొండని పిండి చేయొచ్చు. ఇవాళ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద సాక్షాత్తు ఈశ్వరుడే ఉన్నారు, ఉన్నారా లేదా? జస్టిస్ ఈశ్వరయ్య గారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేవిధంగా తాడూరి సీనన్న మోస్ట్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ గ్రూప్ నుంచి ఉన్నారు. శ్రీనివాస్ అంతే వెంకటేశ్వర స్వామి కదా. అదేవిధంగా మన కుమారస్వామి అన్న, కృష్ణుడి కొడుకేనా కుమారస్వామి అన్న, నెమలి వాహనం. మన చిరంజీవులు గారు ఉన్నారు, ఆయనకు మరణమే లేదు. చిరంజీవులు గారు నేను ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎవరు మీటింగ్ పెట్టినా పోతున్నాం. మేమిద్దరం జిందా తిలిస్మాత్ లాగా పనిచేయాలనుకున్నాం. మమ్మల్ని తిట్టేటోళ్ళు పెట్టినా కూడా జిందా తిలిస్మాత్ పనిచేస్తుందా పనిచేయదా? జాజుల శ్రీనివాస్ గౌడ్ పెట్టినా, మల్లన్న పెట్టినా, ఎల్లన్న పెట్టినా, పుల్లన్న పెట్టినా, ఇస్మాయిల్ పెట్టినా, అక్బర్ పెట్టినా, చిరంజీవి సారు నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాం, మన మీద తిట్టని, పెండేయని, రాళ్ళు కొట్టని, మనం ఏం పని చేయాలా? జిందా తిలిస్మాత్ పని చేయాల్సిందే సార్. మన ఇద్దరి మీద ఆ పని ఉంది. అశోకుడు ఉన్నాడు ఇక్కడ, అశోకుడు ఉన్నాడా లేదా? రాముడు ఉన్నాడు, రామ్ షెపర్డ్. ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్నారు. ముఖ్యంగా మా దాసోజు లలిత అక్క ఉంది, ఎక్కడుంది? ఇగో అక్క, నేను ఎప్పుడన్నా తప్పు మాట్లాడితే తొడపాశం పెట్టే అక్క ఉంది ఇక్కడే. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సమ్మక్క సారక్కలకి, చాకలి ఐలమ్మలకి, రాణి రుద్రమదేవులకి మీ అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు చెప్తూ 2-3 విషయాలు చెప్తున్నా. మన స్టేజ్ మీద ఏమని రాసినాం? బీసీ ఎస్సీ ఎస్టీ అని రాసినాం. బి అంటే బ్రేవ్, బి అంటే బ్రైట్, బి అంటే బోల్డ్, బి అంటే ఇవన్నీ ఉన్నాయా లేదా? బి అంటే బిగ్గా కాదా? అట్లనే సి అంటే క్రియేటివిటీ ఉంది, కమిట్మెంట్ ఉంది, క్యారెక్టర్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది. ఎస్లో స్కిల్ ఉందా లేదా? ఇంకో ఎస్లో సోల్జర్స్ ఉన్నారా లేదా? బిలో ఫస్ట్ బిలో బ్రేవ్, సెకండ్ ఎస్సీలో ఎస్లో స్కిల్, థర్డ్ ఎస్లో ఎస్ బ్రేవ్ స్కిల్డ్ సోల్జర్స్, అవునా కాదా? బ్రేవ్ స్కిల్డ్ సోల్జర్స్ టాలెంట్ని ఎవరైనా అడ్డుకోగలరా? కాబట్టి నేను ఏమంటున్నా అంటే నామిన్క్లేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మీరు ఎవరంటే బ్యాక్వర్డ్ క్లాస్, అంటే వెనకబడ్డోళ్ళు,
వెనకబడ్డోళ్ళు అని నేను, మా తాత, మా పిల్లోడు, మా మనవడు అందరు మాకు మేమే వెనకబడ్డోళ్ళు అనుకుంటే ఆటోమేటిక్గానే వెనకబడతాం. మైండ్లో ఏమనుకుంటే అది అవుతుంది. వీఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్, వీఆర్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్. ఈ దేశంలో మా రక్తం నుంచి మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ 137 కులాలు గ్రామంలో అన్ని రకాల వృత్తులు అందించినమా లేదా? కుమ్మరోళ్ళు కుండ చేయకపోతే, మంగళోళ్ళు మంగళి పని చేయకపోతే, చాకలోళ్ళు చాకలి పని చేయకపోతే, ఈ 136 కుల వృత్తులు చేయకపోతే నాగరికత ఉందా? ఎస్సీ ఎస్టీ బీసీలు లేకపోతే ఊరుందా? బొర్రా పిర్రా పెంచి పెత్తనం చేసేటోళ్ళు లేకపోతే ఏం కాదు. కొంతమంది అరుగుల మీద కూర్చొని బొర్రా పిర్రా పెంచి బ్రేవ్ అంటూ నెయ్యి తిని వాడు పెత్తనం తప్ప ఏం చేయడు. పెత్తనం చేసేటోడి నుంచి సంపద పుట్టిందా? శ్రమ నుంచి సంపద పుట్టిందా? సృజనాత్మకత ఎవరి సొంతం? ఎస్సీ ఎస్టీ బీసీలది. మనం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కొట్లాడుతున్నామంటే రెడ్లనో వెలమలనో కమ్మలనో అవమానించాల్సిన అవసరం లేదు. త్రిపురనేని రామస్వామి చౌదరి అనేట ఆయన కమ్మోళ్ళు అగ్రకులాలా శూద్రులా? కమ్మోళ్ళు అగ్రకులాలా శూద్రులా? మరి మనతో పాటు శూద్రులైన కమ్మ, రెడ్డి, వెలమ, కాపు శూద్రులా కాదా? మరి శూద్రులు ఇవాళ పెత్తనం ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళు చదువులో మనందరికన్నా ముందు ఉండి త్రిపురనేని రామస్వామి చౌదరి అనేట ఆయన సూత పురాణం అనే పుస్తకం రాసిండు. బ్రాహ్మణులను ఎదిరించి సంస్కృతం నేర్చుకున్న ఏకైక శూద్ర కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ. వాళ్ళు ఏం వ్యాపారం చేయాలి, ఎక్కడ పంటలు పండించాలి, ఎంతమంది పిల్లల్ని కనాలి, నాగరికత ఎట్లా ఉండాలని చెప్పి మనకన్నా ముందు 100 సంవత్సరాలు అడ్వాన్స్గా ఉండబట్టే ఇవాళ జస్టిస్ పార్టీ పెట్టిర్రు. మన ఆయన ఆచార్య ఎన్జీ రంగా ఒక పార్టీ పెట్టిర్రు. ఎన్టీఆర్ గారి కన్నా ముందే వాళ్ళు బ్రాహ్మణులని కర్ణాలను ఎదిరించి రాజకీయంలోకి వచ్చిర్రు. అగ్రికల్చర్ సర్ప్లస్ అంతా కమ్మోళ్ళు ఎట్లొచ్చిర్రు? రెడ్లు ఒక 100-200 ఏళ్ల క్రితం రెడ్డి అనే తోకలేదు. మన సురవరం ప్రతాపరెడ్డి గారు ఇక్కడ నిజాం నవాబు అణచివేస్తుంటే పక్కనున్న నాగాపూర్, షోలపూర్, అహ్మదాబాద్కు పోయి ఆంధ్ర మహాసభలో పేరు పక్కన రెడ్డి అనే తీర్మానం పెట్టుకున్నారు. రెడ్లు, వెలమలు, కమ్మలు, వెల్ కమ్ రెడ్డి రాజ్యం. 3 కులాలు 3 కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళంతా కలిపి ఎంతమంది ఉన్నారు? వెలమలు 0.5%, రెడ్లు ఎంతమంది ఉన్నారు? గట్టిగా చెప్పండి. కమ్మలు 2%, వెలమలు 0.5%, రెడ్లు 5%, 7.5%. బ్రాహ్మణులు, వైశ్యులు, కర్ణాలు కలిపితే ఇంకో 2.5%. 10% కూడా లేని ఈ అగ్రవర్ణాలు 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలని 75 సంవత్సరాల నుంచి ఎట్లా రాజ్యాధికారంలో ఉంచారంటే ఇవాళ బీజేపీ పార్టీలో బీసీ సెల్ ఉందా? ఎస్సీ సెల్ ఉందా? ఎస్టీ సెల్ ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్ ఉందా? ఎస్టీ సెల్ ఉందా? ఎంబీసీ సెల్ ఉందా? టీఆర్ఎస్ పార్టీలో ఎంబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్లులు ఉన్నాయా? ఈ అన్ని పార్టీలలో 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీలని సెల్లులలో వేసి బంధించారు. అంటే మనం జంతువులమా? మనని సెల్లులలో వేసి బంధించడానికి మనం జంతువులమా? మరి రెడ్డి సెల్ ఉందా? బ్రాహ్మణ సెల్ ఉందా? వైశ్య సెల్ ఉందా? వెలమ సెల్ ఉందా? ఈ అన్ని పార్టీలు మన పార్టీలు కావు, అగ్రవర్ణ మనువాద భూస్వామ్య పార్టీలే. ఈ పార్టీలో ఉన్నవో నా సోదరులారా, ఈ బానిసత్వాన్ని విడనాడండి. మన కోసం మనం పార్టీ ఉందా? ఇప్పుడు ఎందుకు మనం అక్కడ పెట్టినాం? ఏమన్నాం? సామాజిక న్యాయం కోసం అని. సామాజిక న్యాయం అంటే ఏంటి? నా చిన్నప్పటి నుంచి వింటున్నా. సామాజిక న్యాయం అంటే ఏంటి? సమాజంలో ఉన్న ప్రజలందరికీ మన విశారదన్ గారు చెప్తుంటారు, గణతంత్రం అంటే గణము అంటే సమూహము. ఈ సమూహంలో ఉన్న 143 కోట్ల మంది జనాభాకి రాజ్యాంగ ప్రకారం ఏ తలకి ఏ పొట్టకి తిండుందా, ఒంటికి బట్ట ఉందా, సమానంగా పంపిణీ చేయడమే కదా. రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందుతుందా మన 90% మంది ప్రజలకి? మనకి రాజ్యాధికారం ఎలా వస్తుంది చెప్పండి? రాజ్యాధికారం ఎలా వస్తుంది? రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? మన ఓటు మనం వేసుకుంటున్నామా? ఎందుకు వేసుకోవట్లేదు? అంటే భావదారిద్ర్యం ఇక్కడ ఉంది. మనకి రెడ్డోడు శత్రువు కాదు, వెలమోడు కాదు, బాపనోడు కాదు, కర్రమోడు కాదు. మానసిక భావదారిద్ర్యం ఉంది. నేను మున్నూరు కాపు పటేల్ అనుకో, నేను డీ క్లాసిఫై కావాలి, డీ క్యాస్టిఫై కావాలి. నేను నా కిందున్న చాకలోళ్ళ ఇంటికో, మంగళోళ్ళ ఇంటికో, మాదిగోళ్ళ ఇంటికో, మాలోళ్ళ ఇంటికో పోయి అన్నం తింటున్నానా? నేను నా కొడుకునో నా కూతురునో నా ఎంబీసీలకు ఇచ్చిస్తున్నానా? ఇక్కడ మాత్రం స్పీచ్లు ఇస్తున్నా బీసీ అని చెప్పి. ఎప్పుడైతే నా మెదడులో నా కిందున్న ఎంబీసీలు నేను ఒకటే అనే భావన ఆచరణలో రాదో అప్పటి వరకు డీకాస్టిఫికేషన్ రాదు.
డీ క్లాసిఫికేషన్ అంటే ఉన్నోడు లేనోడు, నేను తినే తిండి వేరు, నేను ఉండే ఇల్లు వేరు, నేను తిరిగే కారు వేరు. ఇక్కడికి వచ్చి స్పీచ్లు మాత్రం దంచుతా, ఇంటికి పోగానే మాత్రం ఎవరైనా కింది కులాల తెచ్చిస్తే అన్నం తింటామా? అంటే మన మానసిక భావదారిద్ర్యంలో థియరీలో మనం అద్భుతంగా ఉపన్యాసాలు చెప్తున్నాం. తమిళనాడులో ఏ విధంగా 69% రిజర్వేషన్ వచ్చింది? జయలలిత గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఒక బ్రాహ్మణ మహిళ తమిళనాడులో 69% రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఎప్పుడు? 92లో నాన్న. ఇచ్చింది ఎవరు? పివి నరసింహారావు గారు కూడా బ్రాహ్మణే. మరి మన పక్కనున్న తమిళనాడులో భారత రాజ్యాంగం లేదా? ఏ రాజ్యాంగం ఉంది? మరి తమిళనాడులో భారత రాజ్యాంగం 69% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇయ్యదు? మిస్టర్ రేవంత్ రెడ్డి, 42% నువ్వు రిజర్వేషన్ అంటున్నావు కదా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ వేదిక నుంచి మీ పెద్దలందరూ అనుమతితో రేవంత్ రెడ్డి గారికి నేను స్పష్టంగా ఒక డిమాండ్ చేస్తున్నా. మా దాసు సురేష్నో, మా జాజుల శ్రీనివాసునో, లేకపోతే మా నరేందర్ గౌడ్నో రైల్లో జంతువులాగా ఎక్కేయడం కాదు. రేవంత్ రెడ్డి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఢిల్లీలో పోయి ధర్నాలో కూర్చో. ఆ 42% చట్టం పెట్టేదాకా హైదరాబాద్ రాబాకు. అవునా కాదా? జయలలిత ఏ విధంగా అయితే తమిళనాడులో 69% రిజర్వేషన్ పెడితేనే తిరిగి వస్తా అని చెప్పి నెల రోజులు ఢిల్లీలో కూర్చొని పివి నరసింహారావు మెడ మీద కత్తి పెట్టి రిజర్వేషన్ తెచ్చుకుంది. అవునా కాదా? మరి నిజంగా రేవంత్ రెడ్డి గారికి బీసీల ఓట్లు అవసరం లేదా? మరి కేసీఆర్ గారు, మీరు ఫామ్ హౌస్లో కూర్చున్నారు కదా, మరి మీరెందుకు పోరు? ఇవాళ కవితక్క తిరుగుతుంది కదా బీసీ అని చెప్పి. కవిత గారు, మీరు ఢిల్లీలో పోయి ఆమరణ దీక్ష చేయండి. కేసీఆర్ గారు, మీరు ఫామ్ హౌస్లో నుంచి ఢిల్లీకి పోండి. ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో కూర్చోండి. ఇక్కడ ఎట్లాగూ డబ్బులు లేవు, మీరు చేసే పాలన కూడా ఏం లేదు. మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, మీరు మాట్లాడేది డబుల్ స్టాండర్డ్ కాకపోతే అన్ని పార్టీల రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి తీసుకొని పోవాలి, ఢిల్లీలో ఉండాలి. అవునా కాదా? అవునా కాదా? ఎందుకు నేను ఇవాళ విశారదన్ మహారాజు గారు పెట్టిన మీటింగ్కి వచ్చినా అంటే, నాకు మందకృష్ణ మాదిగన్న అన్ననే, కృష్ణన్న అన్ననే. నేను అన్ని పార్టీలకి దగ్గరే, అన్ని పార్టీలకి విరోధే. యథార్థవాది, లోక విరోధి. పాయలుగా మనం విడిపోతున్నాం. మన గమనం, మన లక్ష్యం ఒకటే. ఏమిటి? రాజ్యాధికారం. రాజ్యాధికారం అనే లక్ష్యం కోసం మన దారులు వేరు కావచ్చు, కానీ మన ఫైట్ కలిసి చేయాలా వద్దా? నా వల్ల కానీ, చిరంజీవి గారి వల్ల కానీ, ఈశ్వరయ్య లాంటి వాళ్ళ సూది దారం తీసుకొని హారం తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దారం ఎక్కడా కనపడదు, దారం బరువును మోస్తుంది, దారం కనపడదు. ఇవాళ చిరంజీవి గారైనా, ఈశ్వరయ్య గారైనా, మీ పెద్దలు చేయాల్సిన పాత్ర దారం పాత్ర పోషించాలి. విశారదన్ మహారాజు గారు ఒక వజ్రం, కుమారస్వామి ఒక కెంపు, దాసు సురేష్ ఒక రత్నం, మా దాసు లలితక్క ఒక పూలహారంలో ఎన్ని రకాల పూలు ఉంటాయో అన్ని పూలహారం తయారు చేయాలంటే పెద్దలు మీకు పాదాభివందనాలు. మీరు దయచేసి ఈగో ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టి, సిద్ధార్థ రాద్ధాంతాలు పక్కకు పెట్టి, సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కకు పెట్టి ప్రతి ఒక్కరి ఇళ్ళకి వెళ్దాం. మనకి పనికి వచ్చే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్దాం, అందరం కలిసి వెళ్దాం, కాళ్ళు మొక్కుదాం. ఎందుకంటే ప్రతి మనిషికి ఈగో ఉంటుంది, ఈగోని పక్కకు పెడదాం. ఈగోతోటి పోయేది ఏం లేదు. ఆ 3 అక్షరాలు తీసేస్తే ప్రపంచం మొత్తం జయించవచ్చు. నేనేమంటున్నా అంటే, మనం పుట్టుకతో ఏ కులంలో పుడతామో మనకు తెలియదు. కులం అనేది మన చాయిస్ కాదు, ఛాన్స్. కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం సామాజిక న్యాయం కోసం అక్కడ ఉన్న సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ, బీపీ మండల్, పండగ సాయన్న గురించి ఎంతమందికి తెలుసు? పండగ సాయన్న పోరాట పత్వం, మన సర్దార్ సర్వాయి పాపన్న గురించి ఎంతమందికి తెలుసు? సర్దార్ సర్వాయి పాపన్న అతి తక్కువ సైన్యంతో లక్షలాది మొఘలుల సామ్రాజ్యాన్ని జయించి గోల్కొండ కోటను కొట్టిండా లేదా? అదేవిధంగా నేనేమంటున్నంటే, మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ భేదాభిప్రాయాలు ఉండొద్దు. ఈగోలని పక్కకు పెడదాం. ఇక్కడున్న టీం ప్రతి ఒక్క లీడర్ ఇంటికి వెళ్దాం, కాళ్ళు మొక్కుదాం. దయచేసి ఇది మరో తెలంగాణ పోరాటం. జయశంకర్ గారు ఆ రోజు స్పష్టంగా చెప్పిర్రు, తెలంగాణ అనేది మొదటి భౌగోళిక పోరాటం మాత్రమే. ఇక్కడున్న కమ్మదొరలు పోయి వెలమదొరలో, రెడ్డి దొరలో వస్తారు. అసలైన పోరాటం ఇక్కడున్న భూస్వాములతోటి, ఇక్కడున్న పెత్తందారులతోటి కొట్లాడే ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ పోరాటమే నిజమైన పోరాటం. అదే మన విశారదన్ మహారాజ్ గారు చేయబోతున్న పోరాటం. దీనికి అందరికీ చేతులెత్తి మొక్కుతున్న పెద్దలందరికీ దయచేసి ఈ పోరాటంలో మీ జెండాలు, ఎజెండాలు, మీ ఈగోలు పక్కకు పెట్టండి. అందరూ కలిసి రండి, నాయకత్వం మీరే వహించండి. ఇక్కడ ఉన్న ఇంతమంది సైన్యాధ్యక్షులు ఉన్నారు. ఆ బ్లూ జెండా విప్లవానికి, కాకి చొక్కా క్రమశిక్షణకి మారుపేరు. నేను ఎక్కడా చూడలే ఇలాంటి సైన్యాన్ని. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్, పాదాభివందనాలు. కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం,
విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కలుద్దాం, కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. జై భీమ్, జై పూలే, జై సావిత్రిబాయి పూలే. అన్న ఇప్పటి నుంచి ఆ మధ్యలో సావిత్రిబాయి పూలే ఫోటో పెట్టాలన్నా. ఇక్కడికి వచ్చిన అమ్మలక్కలకి హృదయపూర్వక అభినందనలు. విశారదన్ మహారాజ్ గారి హృదయం ఎంత గొప్పదంటే పుష్పక విమానంలో ఎన్ని సీట్లైనా ఉంటాయి, ఎంతమంది అయినా రావచ్చు విశారదన్ మహారాజ్ దగ్గరికి, సీట్లు ఖాళీ లేవనే ప్రాబ్లం లేదు. కాబట్టి పొరపాటుగా ఎవరన్నా ఏమైనా అంటే క్షమించండి. దయచేసి తెలంగాణలో రక్తపాతం వద్దు. అందరి తెలంగాణ కోసం, ఆరోగ్య తెలంగాణ కోసం, అభివృద్ధి తెలంగాణ కోసం, ఆనంద తెలంగాణ కోసం మనమంతా కలిసి నిలిచి గెలుద్దాం.